నమస్కారం అండి. కూర్చోండి. మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారని నేను అసలు అనుకోనే లేదు. నేను రాకుండా ఎలా ఉంటాను? బాధపడేది మేమే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. ఫోన్లో మీరు చెప్పిన విషయాన్ని కొంచెం కన్సిడర్ చేస్తే. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇక ఆ విషయం గురించి మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. మిస్టర్ రాజేంద్ర, మొదట్లోనే ఈ విషయాన్ని నేను మీతో చెబుదాం అనుకున్నాను, కానీ మీ అబ్బాయే చెప్పొద్దు అని ఆపాడు. ఇదే నాకు నచ్చని విషయం. తప్పు చేసింది మీరు, దాన్ని అవతల వాళ్ళ మీదకి నెడుతున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. రాజు దగ్గర నేనే విషయాన్ని దాచలేదు. ఎవరో చేసిన తప్పుకి నా కూతురు శిక్ష వేయటం మంచిది కాదు. ఇది మరీ బాగుంది సార్. మీ భార్యని ఎవరో అని అంటున్నారు. 3 ముళ్ల బంధాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. తప్పు చేసి వెళ్ళిపోయిన తన మొహం చూడకుండా, అమ్మాని పిలవకుండా నా కూతురు ఎంతో కట్టుబాట్లతో పెంచాను. మీరు కట్టుబాట్లతోనే పెంచుండొచ్చు, అలాగని మీ భార్య కడుపున మీ అమ్మాయి పుట్టలేదు అని అనగలవా? మిస్టర్ రాజేంద్ర, మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే ముందు అడ్డు చెప్పింది నేనే. ఎందుకో మీకు తెలుసా? మీ గత జీవితం గురించి నాకు తెలుసు కాబట్టి. పదవిని డబ్బుని కాపాడుకోవడం కోసం మీరు చేసిన హీనమైన పనులు మొత్తం నాకు తెలుసు. మీ భార్య ప్రమాదంలో చనిపోయిందని మీరు నాతో చెప్పారు, కానీ ఆవిడ హత్య చేయబడిందని, మీ పలుకుబడితో దాన్ని ప్రమాదంగా మార్చారని ఊరంతా చెప్పుకుంటున్నారు. కానీ పిల్లల మనసు బాధ పెట్టకూడదని దాని గురించి నేను పట్టించుకోలేదు. వెరీ గుడ్. నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు. మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? ప్రొఫెసర్ బాలచంద్ర గారు, మనస్సాక్షికి భయపడండి, అంతేగాని ఇలా దిగజారకండి. మీరు సక్రమంగా ఉంటే తల ఎత్తుకుని బతకొచ్చు. మీరు మీ గత జీవితాన్ని ఎంత దాచిపెట్టినా కూడా దాన్నంత తేలిగ్గా మర్చిపోలేరుగా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు, అలాగని క్రిమినల్ పనులు చేయడం నాకు ఇష్టం లేదు, అది తెలుసుకోండి. అసలు నేను ఇక్కడ రాకూడదని అనుకున్నాను. ఇటువంటి నీచమైన ఇంటికి నా కూతురు కోడలుగా రానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనాల్సిన డైలాగుని మీరని వెళ్తున్నారు. అంతా టైం. రాణి వచ్చిందా? లోపల ఉన్నారండి. అమ్మా, రాజును కలిసావమ్మా? కలిశాను. నేను చెప్పినట్టే జరుగుంటుందే. వాడి నిజరూపం నీకు తెలుసుంటుందే. రాజేంద్ర కొడుకే కదా వాడు. అయినా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాన్న. వాణ్ణి మర్చిపో అమ్మా. దుష్టులతో సహవాసం చేస్తే బాధపడేది మనమేనమ్మా. వాణ్ణి మర్చిపో. ప్రయత్నిస్తాను నాన్న. త్వరలోనే బంగారం లాంటి కుర్రాన్ని చూస్తానమ్మా. మనల్ని పూర్తిగా అర్థం చేసుకుని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే గుణవంతుని చూస్తాను. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళొద్దు నాన్న. నేను మంచి జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి, నా కాళ్ల మీద నిలబడాలి. వెరీ గుడ్. రాజుతో నీకు పెళ్లి నిశ్చయం కాగానే నువ్వు నీ చదువు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నావు. అప్పుడే నేను నీతో ఏమని చెప్పాను? మీరెందుకు అడ్వైస్ చేశారో నాకిప్పుడు అర్థమైంది నాన్న. రాజుని నమ్మి నేనన్నిటినీ వదులుకునుండుంటే నేను పూర్తిగా మోసపోయేదాన్ని. నేనొకటి చెప్తే వింటారా? చెప్పమ్మా. ఇంతవరకు నేను మీ దగ్గర అడగని విషయం ఇప్పుడు అడుగుతున్నాను. ఏమిటమ్మా అది? నా కన్న తల్లి నాకు ఊహ తెలియక ముందే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నారే, ఆవిడ పేరు మాత్రమే తెలుసు. ఆవిడ్ని కనీసం ఫోటోలో కూడా చూడలేదు. మీ అమ్మ ఫోటోలని నేను చించి పారేశాను. తనంటే నాకు అంత ద్వేషం. ఇంకా మీ కోపం తగ్గలేదా? ఇప్పుడు ఆ కోపం లేదమ్మా. అయితే మీరు నాకు సహాయం చేయాలి. ఆవిడ అడ్రస్ నాకు ఇవ్వండి. ఆవిడ అడ్రస్సా? అవును. ఒక కన్న తల్లిగా ఆవిడ నాకు ఏమి చేయనప్పుడు నేను ఆవిడ్ని ఎలా తల్లిగా అంగీకరించను? అయితే తన అడ్రస్ నీకెందుకమ్మా? ఒక ముఖ్యమైన విషయం ఉంది, అందుకే అడుగుతున్నాను. మీకు ఆవిడంటే ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే నేనెప్పుడు ఆవిడ గురించి ఒక్క విషయం కూడా అడగలేదు. కానీ ఇప్పుడు నేను ఆవిడ్ని చూడాలి నాన్న.
నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. నువ్వు తన కూతురివి, తను నీ కన్న తల్లి. ఆ బంధాన్ని ముడివేయడం కోసం నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఒక తల్లిగా ఆవిడ చేసిన తప్పు వల్ల నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలియజేయడం కోసమే వెళ్తున్నా నాన్న. అమ్మ రాణి, మీరేం దిగులు పడకండి. నేను ఆవిడతో ఒక విషయం అడగాలి. ఆ విషయం అడిగితే చాలు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు తన అడ్రస్ తెలీదమ్మా, కానీ ఊరు తెలుసు. ఆవిడ భర్త పేరు చెప్తే ఎవరైనా చెప్తారు. ఆ జయదేవ్ ఎంతో పాపులర్ సింగర్. ఆ దుర్మార్గుడు గురించి మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతోంది. నువ్వు అలా మాట్లాడకమ్మా. ఒకప్పుడు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప గాయకుడు. ఇప్పుడు ఏమీ లేని అనామకుడు, అంతేనా? ఒకరికి ద్రోహం చేసిన వాళ్ళ గతి ఇంతే. అది నాకు తెలీదమ్మా, కానీ నువ్వు అతను చూసినప్పుడు అతన్ని ద్వేషించుకో. ఎవరిని ఏం ప్రయోజనం? అంతా నా తలరాత. ఇంకా వాళ్ళ మీద ఎందుకు నన్న జాలి చూపిస్తున్నారో? ఎంత మంచి మనసున్న మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టారు. అలా మాట్లాడటం తప్పమ్మా. ఇలా చూడు, తనకే నాకు 1,00,000 ఉండొచ్చు, కానీ తను నీ కన్న తల్లి. లేదు, ఆవిడ నాకు తల్లి కాదు, శత్రువు. రాణి, నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒక్కరే. ఆ ఒక్కరు మీరే. మీరు మాత్రమే నాన్న. సరే, అదలా ఉంచు. నువ్వు మీ అమ్మని కలవడానికి ఎప్పుడు వెళ్తున్నావు? మీరు వెళ్ళమంటే ఇప్పుడే బయలుదేరతాను. ఇప్పుడు వద్దమ్మా. ఇప్పుడు వెళ్తే రాత్రి బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయమే వెళ్ళు. కార్ తీసుకుని వెళ్ళు. మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా? ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి. పాటలు పాడే జయదేవ్ గారి ఇల్లు ఎక్కడుందండి? ఎవరు వీళ్ళు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా? చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు. అన్నా, మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించరండి. వీళ్ళకి ఇల్లు చూపించేస్తాను, నేను టీ తర్వాత తాగుతానులే. రండి, కూర్చోండి. అలాగేనండి. ఇప్పుడే పేపర్లు చదివాను నాకు వాహన యోగం ఉందని. ఎన్నగా వెళ్ళండి, నేను చెప్తాను. జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడా కచేరీలు చేయటం లేదండి, ట్యూషన్లో చెప్పట్లేదండి. ఇంట్లో బాగోట్లేదు కదా. ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు. మీరేనన్నా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈరోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి. ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనం అయిందండి. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కల్లా కపటం లేని మనిషి. ఆయన అనుకుని ఏం ప్రయోజనం లేదండి. పాపం ఆయనకేమీ తెలియదండి. 6-7 నెలల క్రితం టీవీలో చూశాను. పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు. కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. కానీ ఇప్పుడు పాడిన పాటలో శృతి లేదు, తాళం లేదు. ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవ్వరూ నమ్మరండి. ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు. పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు. ఇక్కడే ఆఫ్ చేయి. దిగండి. చూడమ్మా, ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి. నడుస్తారు కదా? మూర్తి సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదు, నేను వెళ్తాను కదా. మీరేం దిగులు పడకండి, చిట్టుకేసే లోపల తిరిగి వచ్చేస్తాం. మీరు రండమ్మా.
ఇదే ఆయన ఇల్లు. మరి నేను బయలుదేరుతానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీరెవరో తెలియడం లేదే. నేను సుధాగారి కోసం వచ్చాను. ఓహో, సుధ కోసం వచ్చారా? ఉండండి, పిలుస్తాను. సుధా, సుధా, ఇలారా. తనేదో పనిలో ఉన్నట్టుంది. అన్ని పనులు తనే చూసుకోవాలి. నేనుండి ఏ ప్రయోజనం లేదు. పిలిచారా? సుధా, ఈవిడ నిన్ను చూడ్డానికే వచ్చారు. మీరెవరో నాకు తెలియదే. నా పేరు రాణి. రాణా? అవును, రాణి. ప్రొఫెసర్ బాలచంద్ర గారి కూతురు. ఏంటి, మీరు ఆయన కూతురా? రండి, కూర్చోండి. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అమ్మా రాణి, నువ్వు నా కూతురు బొమ్మ. నీ వయసులో ఎవరున్నా ఈ విధంగానే నన్ను పిలుస్తారు. కానీ నన్ను అలా పిలవడానికి నీకు మాత్రం అర్హత లేదు. కానీ నేను నీ తల్లినమ్మా. నాకసలు తల్లి లేదు. ఈ మాట చెప్పడానికేనమ్మా నువ్వు ఎంత దూరం వచ్చావు? ఈ మాట వినడానికేనా నేను ఎన్నేళ్ళు ప్రాణాలతో ఉంది? అవును, ఆ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. పసిపాపని కూడా చూడకుండా విసిరేసిన దుర్మార్గురాలు ఎవరిని చూడ్డానికి వచ్చాను. నా జీవితాన్ని శూన్యం చేసిన ఆ కర్కోటకురాలు ఎవరిని చూడ్డానికి వచ్చాను. నువ్వు కనిపించగా నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు కనిపించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు. నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. అవుతాను, కానీ నీల కన్న బిడ్డను వదిలేసి మరొకరితో లేచిపోను. నువ్వు నన్ను కూతురు అంటున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది. నీ కడుపును పుట్టిన పాపానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా చిన్నతనంలో పనివాళ్ళు చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? నా స్కూల్లోనూ నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడేవారో. దీని తల్లి ఎవరితోనో లేచిపోయింది, ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు. మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే. మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని. నేను పిచ్చిదాన్ని. ఆఖరికి నువ్వు చనిపోయావు అన్న విషయం విన్న తర్వాతే నేను ప్రశాంతంగా ఉన్నాను. జయదేవా అనే పేరుని విన్నప్పుడల్లా నా తల బద్దలయ్యేది. మీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? మీ నీడు కూడా నా మీద పడకూడదు అని పాపం మా నాన్న పరాయి ఊరికెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఇక చాలమ్మా, నువ్వు మీ నాన్న ఎన్నో కష్టాల్ని అనుభవించారు. కానీ అంతకంటే ఎన్నో బాధలు నేను అనుభవించాను. అయినా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోయాను. కానీ నీకు దూరంగా ఉన్నా నీ మీద ప్రేమ పోలేదు. అందువల్ల నా కూతురు పడ్డ కష్టాలు నేను విని తట్టుకోలేను. ఇది మీ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు ఏడ్చినంత మాత్రాన మీరు ఉత్తమరాలు కాదు. మిగతా వాళ్ళ దృష్టిలో మీరు మంచివాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు దుర్మార్గురాలు. ఉండండి, దీనంతటికీ కారణం నేనే. నన్ను శిక్షించాలనుకున్నా, క్షమించాలనుకున్నా మీకు హక్కుంది. నేను చేసిన తప్పుకి మీరావిడ్ని తిడుతుంటే తను కంటనీరు పెట్టడం నేను తట్టుకోలేను. వద్దు, తను నాపకండి. తను ఎన్ని మాటలన్నా నేను పడాల్సిందే. నీ కోపం తీరేంత వరకు నన్ను తిట్టమ్మా. నీకో విషయం తెలుసా? నాకు పెళ్లి నిశ్చయమైంది.
నేను ఎవరినైతే ప్రేమించానో అతనితోనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్టలు నగలు అన్ని కొనడం అయింది. ఇప్పుడు అసలు పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కూతురు తల్లి ఎక్కడికో లేచిపోయినప్పుడు అది కూడా ఎందుకు లేచిపోదన్నారు? నేను పాపాత్మురాలమ్మా, నాకు క్షమాపణే లేదు. అవును, ఒకవేళ మా నాన్నే నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి నా జీవితం ఎలా నాశనమైందో నీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ జన్మకు మీరు బాగుపడరు. నేను వెళ్తున్నాను. అమ్మా వెళ్ళదమ్మా, నా మాట విను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇకపై అలా ఉండడం కుదరదు. నీకు ఆయన్ని చూడాలనుంటే చెప్పు, నేను నిన్ను బాలచంద్ర ఇంటికి తీసుకువెళ్తాను. నా మాట విను. ప్రాణం సార్, మీరేమిటి ఇక్కడ? పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాను. వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా